హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కైతే అంతా సన్నద్ధమైపోయినట్లే కనిపిస్తుంది. ఒకవైపు సహజ నటి జయసుధ అధ్యక్షతన ఏర్పడిన జ్యూరీ కమిటీ సభ్యులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం వరుసగా సినిమాలైతే చూస్తున్నారట. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీలును బట్టి 2 నుంచి 3 సినిమాలు తిలకిస్తున్నారు. అయితే తాజాగా గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డుల ఎంపిక కోసం సీనియర్ నటుడు మురళీమోహన్ అధ్యక్షులుగా మరో కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని టి వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులైతే జారీ చేశారు. అయితే ఈ కమిటీలో దర్శకులు కె దశరథ్, కూచిపూడి వెంకట్, నిర్మాతలు టీవీకే రాజు, కె శ్రీధర్ రెడ్డి, ప్రముఖ కూచిపూడి నాట్య గురు డాక్టర్ వనజ ఉదయ్, నటి ఊహ, సీనియర్ జర్నలిస్ట్ కె ఉమామహేశ్వరరావు ఉన్నారు. అయితే గత 10 ఏళ్లుగా నంది అవార్డ్స్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి గత 10 ఏళ్లలో ఒక్కో సంవత్సరానికి ఒక్కో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ను ఈ అవార్డు కమిటీ అయితే ఎంపిక చేస్తుంది. అలాగే ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, పైడి జయరాజ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎంపిక చేస్తారు. అండ్ ఉత్తమ సినిమా పుస్తకం ఎంపిక కోసం సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, వడ్లమాని కనకదుర్గ, వి మధుసూదన్లను నియమించారు. గత ఏడాది ప్రచురించిన పుస్తకాల్లోంచి అత్యుత్తమ సినిమా పుస్తకాన్ని ఎంపిక చేస్తారు. ఈసారి గతంలో కన్నా భిన్నంగా అత్యంత భారీ నగదు పురస్కారాలు కూడా ఏర్పాటు చేయడంతో సినీ వర్గాల్లో గద్దర్ అవార్డ్స్ పై మరింత ఆసక్తి నెలకొంది. సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చూడకుండా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ను పారదర్శకంగా నిర్వహించే ప్రయత్నం అభినందనీయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించాలి. మరి జూన్ 14న హైటెక్స్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ల ప్రధాన ఉత్సవం కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నారు.